పోలవరం అనేది మీరు ప్రస్తుతం కడుతున్నటువంటిది అది ఒక ఆనకట్ట, ఆ కాపర్ డ్యామ్ ఎత్తి పెంచడం. ఇది పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెడితే మనం వ్యతిరేకించామో అదే మీరు కూడా చేస్తున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కట్టే బాధ్యత వాళ్ళది. వాళ్ళ దగ్గర మీరు ఓన్లీ సూపర్విజను, మీకేం సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రివర్స్ టెండరింగ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని 700 కోట్లు 600 కోట్లు మిగిల్చానని చెప్పాడు. అదే మనకు మిగలదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే దాంట్లో మిగులుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఈ పోలవరం బాధ్యత ఏదైతే కేంద్ర ప్రభుత్వందో ఆ మాట వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇచ్చేయండి. మీరు సూపర్విజన్ వర్క్ ఇలాగే చేయండి. మిమ్మల్ని పక్క తప్పుకోమంటలా, కట్టవలసిన బాధ్యత వాళ్ళది. మీరు కట్టి తీరాలి, మీరే కట్టండి. నేను అన్పాపులర్ అయిపోతున్నాను స్టేట్లో, నేనేదో సరెండర్ అయిపోయాను అన్నట్టు మీరు ఆ లెటర్ ఎందుకు రాశారు? ఆ జలశక్తి లెటరు. మీకు ఇంకొచ్చేది 7,000 కోట్లే అని. 7,000 కోట్లతో ఏమవుతుంది? వెంటనే మీ తాలూకా ఎవడో ఒకళ్ళు మంత్రో ఎవరో వచ్చి చెప్పండి ప్రెస్కి, పూర్తిగా పోలవరాన్ని కట్టించే బాధ్యత మాది. ప్రస్తుతం ఎలా ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల అలా టెండర్ రాయవలసి వచ్చింది. కానీ మొత్తం మేమే కడతాం, మేమే రిజర్వాయర్ కడతాం, మేమే 45 మీటర్స్ కడతాం, అన్నీ కట్టి మీకు చెప్తాం. మేమే పవర్ పంప్ హౌస్, పవర్ హౌస్ ఉంది, పవర్ హౌస్కి అన్నీ మేమే, మాదే బాధ్యత అని ఒక మాట చెప్పించండి. లేట్ అయితే అవుతుంది, ముందు ఒక ధీమా వస్తుంది. ఆ మాట చెప్పకుండా వాళ్ళు ఒక లెటర్ రాసేస్తే మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాం, 7,000 కోట్లు వస్తుంది, మళ్ళీ 2,000 ఇచ్చేసారు. మళ్ళీ ఇంకా మొత్తం అంతా కలిపి 5,000 ఇస్తామంటే 22,000 కోట్ల రూపాయలు అక్కడ కట్టాలి మనం. 22,000 కోట్లు కడితే కానీ ఆ సబ్మెర్జెన్స్ ఏరియాలో వాళ్ళకి రీహాబిలిటేషను, ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వదు. ఎక్కడి నుంచి తెస్తారు? దీని మీద క్లారిటీ ఏమని అడగండి. చాలా లేదు, ఇవ్వలేదు. పార్లమెంట్లో గట్టిగా చర్చ పెట్టండి, అన్ని పార్టీలను కలుపుకోండి. ఆ రోజు జరిగిన అంత అన్యాయం చేసినప్పుడు ఇచ్చింది కూడా మీరు ఇవ్వకపోతే మిగతా అన్నీ చీ అన్నారు, స్పెషల్ కేటగిరీ లేదన్నారు, అన్ని అంశాలు చీ అని యాక్ట్లో పెట్టిన పోలవరాన్ని కూడా మేము అంత తెచ్చుకోలేమండి అంటే ఏమనుకుంటున్నారు? అసలు మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాలో ఒక భాగమే కదా, ఇండియన్ కాన్స్టిట్యూషనే మనకు వర్తిస్తుంది కదా, ఇండియన్ పార్లమెంటే మనకు వర్తిస్తుంది కదా. అడగండి గట్టిగా, అంతకన్నా నేను కోరేది ఏం లేదు. ఇదేదో మీ మీద క్రిటిసైజ్ చేస్తున్నాం అనుకుని ఓ పక్కనేమో టీడీపీ వాళ్ళు, ఓ పక్కన వైసీపీ వాళ్ళు ఈ మధ్య థ్రెటనింగ్ కూడా పెడుతున్నారు. థ్రెటనింగ్ ఏంటి? జాగ్రత్తగా ఉండు, పూర్వం ప్రభుత్వం లాంటిది కాదు ఇది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు, ఏం మాట్లాడుతున్నావు అని థ్రెటనింగ్ కూడా పెడుతున్నారు. వాళ్ళు పెట్టేవాళ్ళు వైసీపీ వాళ్ళు కాకపోయి ఉండొచ్చు, జగన్ అభిమానులు అయి ఉండొచ్చు, తప్పులేదు, పెడితే పెట్టారు. ఇటువంటివి చేసి అప్పుడు పెట్టండి, అప్పుడు బూతులు తిట్టండి. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది అనుకోండి, ఏం మాట్లాడావా నువ్వు అని చెప్పి నన్ను తిట్టండి, ఇలా టీవీ ముందుకు వచ్చి తిట్టండి, నేను క్షమాపణ కోరుతాను. బాబు పొరపాటు అయిపోయింది, మీరంత సమర్థులని తెలియక ఆ రోజు నోరు పారేసుకున్నాను. ఏమీ చెయ్యవు, పైపెచ్చి థ్రెటనింగు. నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి ఉన్నాను పాలిటిక్స్లో, ఈ థ్రెటనింగ్లు అవి బాగా చూస్తున్నాం. నువ్వు థ్రెటనింగ్ ఇచ్చినప్పుడల్లా నా వాయిస్ పెరుగుతుంది. అది